ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ చాలా హైప్ తో అయితే రిలీజ్ అయింది. కానీ ఆ మూవీ అంత హైప్ తో వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అనేది చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ గేమ్ చేంజర్. అయితే జస్ట్ ప్లాట్ తెలుసుకుంటే, శ్రీకాంత్ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి కొడుకే మన మంత్రి మోపిదేవి, అదే ఎస్జే సూర్య. రామ్ నందన్ ని ఏపీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడు. దాన్ని మోపిదేవి ఎలా ఆపుతాడు, అసలు అప్పన్నకి ఇంకో రామ్ చరణ్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ స్టోరీ. సో ప్లస్లు మైనస్లు చూసుకుంటే, ఫస్ట్ పాజిటివ్స్ వచ్చేసి శంకర్ కంబ్యాక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే తీశారు. రామ్ చరణ్ అయితే తన కెరియర్ లో డిఫరెంట్ గా నిలిచిపోయి ఐకానిక్ పర్ఫార్మెన్స్ అందించాడని చెప్పాలి. రంగస్థలంలో ఒక చిట్టి బాబు, ఇప్పుడు గేమ్ చేంజర్ లో అప్పన్న అని చెప్పాల్సిందే. అప్పన్న పాత్రలో అమాయకత్వం, ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక రామ్ నందన్ కూడా స్టైలిష్ లుక్స్ తో, అలానే తన యంగ్ లుక్స్ లో చరణ్ ట్రీట్ ఇస్తాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టు తనలో వేరియేషన్స్ అయితే అదిరిపోయాయి. ఇక అంజలి కోసం చెప్పుకోవాలి. చరణ్ కెరియర్ లో ఆ పాత్రలు ఎలాగో అంజలి కెరియర్ లో ఈ పాత్ర కూడా మిగిలిపోతుంది. తన రోల్లో అద్భుతంగా అంజలి అయితే నటించింది. కొన్ని సన్నివేశాల్లో అయితే హృదయాన్ని కదిలించేసిందనే చెప్పాలి. ఇక విలన్ రోల్లో ఎస్జే సూర్య తన విలనిజాన్ని అయితే పండించారు. ఆడియన్స్ కి మంచి ట్రీట్ అయితే అందించాడని చెప్పాలి. ఇక చరణ్ తన మేనరిజం, లుక్స్, తన పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ ని తన అయితే అందించాడు. ఇక శ్రీకాంత్, కియారా అడ్వాణి, సునీల్, బ్రహ్మానందం, జయరామ్ ఇలా ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఆదరించారని చెప్పాలి. సినిమాలో చాలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ పండాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఉండే పవర్స్, ఇంకా పొలిటికల్ గా సీన్స్ సెకండ్ హాఫ్ లో చప్పట్లయితే కొట్టిస్తాయి. సో మైనస్ చూసుకుంటే సాలిడ్ నేరేషన్ ఉంది, కానీ ఇదైతే రొటీన్ స్టోరీ అన్నమాట. మన సాయిధరం తెస్తున్న రిపబ్లిక్ మూవీకి కొంచెం ఇది కూడా సేమ్ తరహాలోనే అనిపించింది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపించింది. అండ్ జరగండి సాంగ్ విజువల్ వచ్చేసి విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో అంత అనిపించలేదు. తమన్, ఎస్జే సూర్య చాలా హైప్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్ లో అనిపించలేదు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే టెక్నీషియన్స్ వైజ్ గా దిల్ రాజు ఈ మూవీకి పెట్టిన ఖర్చంతా మూవీలో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. విఎఫ్ఎక్స్ లో ఇంకొంచెం బెటర్ అయితే బాగుంది. జరగండి సాంగ్ థియేటర్స్ లో డిసప్పాయింట్ చేసింది. అన్ని సాంగ్స్ మాత్రం శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గ లెవెల్ క్రేజీ విజువల్స్ అయితే ఉన్నాయి. తమన్ పై చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు అయితే మ్యూజిక్ ఇచ్చాడు. ఎలివేషన్ స్కోర్ మాత్రమే కాకుండా ఫ్లూట్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీ. శంకర్ విషయానికి వస్తే, కొన్నేళ్ల నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్ని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కార్తిక్ సుబ్బరాజ్ది కథ అయినప్పటికీ తన మార్క్ కథనం, బలమైన ఎమోషన్స్ తో నడిపిన విధానం అయితే బాగుంటుంది. ప్రతి నటీనటులు తమ బెస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ సాలిడ్ ఎమోషన్స్ తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అనే చెప్పొచ్చు. తన కెరియర్ లో మరోసారి రామ్ చరణ్ తనలో నటుడిని మెప్పిస్తాడు. ఖచ్చితంగా రంగస్థలం తర్వాత అప్పన్నగా ఆడియన్స్ కి అయితే గుర్తుండిపోతాడు. ఇంకా అప్పన్నపై ఇంకా సీన్స్ ఉంటే బాగుండు అనిపించేలా అయితే చేశాడు. అదిలించే ఎమోషన్స్ తో మంచి మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేసండి. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మన ఫిల్మీ బౌల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.